మీరు కూడా ఐటీ ఆ బిజినెస్‌లో అవన్నీ చేసుకుంటూ మీరొచ్చారు. అలాగే అవును. విశ్వప్రసాద్ గారు కూడా అదే ఐటీ మోడల్‌లో వచ్చారు. అవును. ఇద్దరు కూడా ఏస్ ప్రొడ్యూసర్స్‌గా మీ మీ ప్రయత్నాలు మీరు అవును. చేసుకుంటున్నారు. అంటే ఏంటి సార్ అది అట్లా ఎందుకు అట్లా అంటే అక్కడుండి తెలుగు ఇండస్ట్రీలోకి రావాలని ఆ కోరిక ఎలా కలిగింది? ఈస్ దేర్ ఎనీ ట్రిగ్గర్ పాయింట్? నాకు ట్రిగ్గర్ పాయింట్ ఏం లేదండి. హ్మ్. నేను వెళ్ళిందే వచ్చి సినిమా తీయటానికి. ఓహో! సో నాకు ఆ పాయింట్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ ఇంటూ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఓహో! సో అట్ ద సేమ్ టైమ్ అకాడమికల్లీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ సూటబుల్. ఓకే. ఫర్ దట్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఇండస్ట్రీ కాదు, ఈ ఇండస్ట్రీ కాదండి. హ్మ్. వెళ్ళాము ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐ వెంట్ దేర్. ఓకే. ఓకే, కంఫర్టబుల్ జాబ్, గాట్ మ్యారీడ్, గాట్ సెటిల్డ్. గ్రేట్. నౌ ఐ నో దట్ అట్లీస్ట్ ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్ టువర్డ్స్ మై ప్యాషన్. హ్మ్. ముందే వెళ్ళిపోయాను అనుకోండి, అవును. ఐ డోంట్ నో వెదర్ ఐల్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, అండ్ ఐ హావ్ టు ఆన్సర్ మై పేరెంట్స్. కరెక్టే. మీరన్నట్టు ఇది ఒక బేస్ ఉంది కాబట్టి మనం రిస్క్ చేయొచ్చు. కాదండి, మన పేరెంట్స్ దే స్పెండ్ లాట్ ఆన్ మీ, అవును. స్పెండ్ దేర్ టైమ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్. అవును. సో వాళ్ళకి నేను పెరిగిన తర్వాత నేను సక్సెస్ఫుల్ అయితే ఇది వేరు కదా. ఆనందం వేరు కదా. అండ్ ఈవెన్ ఫ్రమ్ ఎస్టర్డే ఐఎమ్ సీయింగ్ హ్మ్. మై మామ్ ఆర్ మై డాడ్, వాళ్ళకి ఏంటంటే బాధ ఉంటుంది, నాకంటే ఎక్కువ బాధ ఉంటుంది. అవునవును. ఎవరో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇన్ని బిజినెస్ ఉండగా ఇదే చేయాలా, ఎందుకంటే ఇది రిస్క్. సో నాకు చెప్పలేరు. అవును. అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఫీల్ బ్యాడ్. టుడే ఐ వాజ్ మా అమ్మతో మాట్లాడుతా అంటే ఎవరు ఇంటికి వచ్చి బాధపడేవాడిని. గుడికి వెళ్తే హ్మ్. ఎవరో చెప్పేవారు హ్మ్. ఆ సినిమా బాగోలేదండి ఎందుకంటే చేయటం అని. నేనేం మాట్లాడలేను కదా, ఇంటికి వచ్చి బాధపడేవాడిని. ఇవాళ అందరికి టికెట్లు పంపించమ్మా, నువ్వు బాధపడ్డావు కదా, లెట్ దమ్ స్మైల్. అవును. ఓకే. కానీ కుటుంబం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏంటి సార్ అసలు మీ నేపథ్యం ఏంటి? మీ ఫ్యామిలీ, ఫాదర్, మదర్ అంతా? మా ఫాదర్ అక్కడ బిల్డర్ అండి. హ్మ్. హి స్టార్టెడ్ యాజ్ అ బిల్డర్ అండ్ కాంట్రాక్ట్స్ అవి చేసేవారు. ఎక్కడ సార్? విజయవాడ అండి. విజయవాడ. వీఆర్ ప్రాపర్ విజయవాడ. విజయవాడ. గ్రేట్. మదర్ ఇస్ హౌస్ వైఫ్. హ్మ్. అండ్ తర్వాత వెంట్ టు యుఎస్, హ్మ్. గాట్ మ్యారీడ్ ఇన్ 98 ఓకే. అండ్ ఇద్దరు కిడ్స్ అండి. హ్మ్. మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ మా దాంట్లోనే సాఫ్ట్వేర్ దాంట్లోనే షీ టేక్స్ కేర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓహో! ఆమె కూడా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇన్వాల్వ్ అంటే మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్. హెల్పింగ్ హ్యాండ్ అండి, ఓకే. ఆల్వేస్ హెల్పింగ్ హ్యాండ్. అండ్ తను సఫర్ అయింది మోస్ట్లీ హ్మ్. బికాస్ ఆఫ్ మై ట్రావెల్, ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఇటు అటు, బట్ నెవర్ సెడ్ నో ఆర్ ఎనీథింగ్. ఎంత బాధ ఉన్నా సరే అవును. వాళ్ళు పెట్టేసుకున్నారు అన్నమాట అంతే. ఓహ్! And luckily both of my kids are settled, right? Not settled in sense, the elder son is in he's doing a job there, ఓకే. complete his bachelor's and Great, sir. doing masters part time చేస్తున్నాడు. ఓహో! Younger son is having a startup and he's still 18. హ్మ్. Berkeleyలో he's doing his graduation in Berkeley గ్రేట్. and దాంట్లో మళ్ళా స్టార్ట్అప్ అని his mindset is different మళ్ళా. ఓహో! ఓకే. అంటే వాళ్ళిద్దరికి ఏమైనా ఉందా ఇటువైపు మీలాగే చిన్న ప్యాషన్ ఏమైనా లేదండి, ఉందా? ఇండస్ట్రీ, చిన్నాడు సినిమాలు మా ఇట్లా? చిన్నాడికి బాగా ఉండేది ఇక్కడ ఉండంగా. ఓకే. హీ యాక్టెడ్ ఇన్ ఆల్ ద మూవీస్, ఒక 5-6 సినిమాలు చేసేవాడు ఓహో! అనమాట. అండ్ గౌతమ్ అండ్ హీ ఆర్ ఫ్రెండ్స్. మహేష్ బాబు మహేష్ బాబు అలా ఆడికి ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. హ్మ్. తర్వాత యుఎస్ వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఓహో, కంప్లీట్ interest లేదు. ఇంట్రెస్ట్ కూడా కాదు, సినిమాలు చూడటం కూడా మానేశాడు. ఓహ్! అండ్ మేజర్లీ ఏంటంటే ఒకసారి ఐఏ దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే. ఇంకా ఆ మోడల్‌లోకి ఆ వెళ్ళిపోయాడు. మోడల్లోకి వెళ్ళిపోయి కంప్లీట్లీ డివోటెడ్ టు దట్ వన్. హ్మ్.